కానీ మనం మనీ తీసుకోవాలంటే మాత్రం కంపల్సరీ ఆ మెయిలే ఉండాలి. లేదంటే ఆప్షన్ మనకు కంపెనీ నుండి ఏదైనా ఆప్షన్ వచ్చినప్పుడు మనం మెయిల్ చేంజ్ చేసుకోవాలి. అది కూడా నెక్స్ట్ ఉంటుంది. అయ్యో మెయిల్ లేని వాళ్ళందరూ భయపడి బాధపడి మనస్తాపానికి గురి కాకండి. ఖచ్చితంగా నెక్స్ట్ ఛాన్స్ అనేది ఉంటుంది. మీకు అందులో వేసిన డబ్బులు ఎవ్వరు తీసుకోలేరు. నెక్స్ట్ ఒక 1 మంత్ తర్వాత అయినా మీకు ఆప్షన్ ఇచ్చినప్పుడు మీరే తీసుకుంటారు. ఓకేనా సార్? డైరెక్ట్ కంపెనీ నుండి మనం విత్డ్రా చేసుకుంటున్నాము. మన బ్యాంకులు పనికిరావు, మన అకౌంట్లు పనికిరావు. మెయిల్ లేదా సెల్ నెంబర్ అనేది సమాచారం కొరకు మాత్రమే. ఇంకా కన్ఫర్మేషన్ అనేది ఏం రాలే, సమాచారం కోసం మాత్రమే. సరైన వ్యక్తి కాదా? సెల్ నెంబరు మెయిల్ ఐడి అనేది సమాచారం కొరకు మాత్రమే. అది గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మనకు కండిషన్స్ అప్లై అనేది ఏం రాలే, ఫలానా మెయిల్ ఉండాలి ఇది ఉండాలి అనేది. ఇట్లా దయచేసి గమనించండి. మెయిల్ లేదా సెల్ నెంబర్ అనేది మనకు సమాచారం అందించడానికి ఇతను సరైన వ్యక్తినే కాదా అది గుర్తుపెట్టుకోండి. మా మిత్రులు ఉన్నారు, సిద్ధేశ్వర్ గారు, గ్రేస్ మేడం గారు, మీకు ఏమైనా డౌట్లు ఉంటే అడగచ్చు. ప్రతాపన్న గారు వరంగల్, షార్ట్ కట్ అడగండి, చిన్నగా అడగండి సార్కి. మాట్లాడండి మేడం, శ్యామల మేడం మాట్లాడండి. అదిగా సార్, నాకు ఒక చిన్న విషయం వచ్చింది. ఇప్పుడు మెయిల్స్ పోయినాయి అన్న వాళ్ళకందరికి వాలెట్ లో వచ్చినాయి అనుకోండి, అది వాళ్ళు వెంటనే తీసుకోలేకపోతారు కదా. మెయిల్లో లేక మనము పీడిఎఫ్ తీసుకోలేకపోతే వాళ్ళ మనీ అట్లనే ఉంటాయి కదా సేఫ్ గా అక్కడే. మళ్ళీ వెనక్కి పోయేదంటూ ఉండదు, ఏం కూడా ఉండదు మేడం. ఖచ్చితంగా అందులోనే ఉంటాయి. మనకు ఆల్టర్నేట్ మెయిల్ ఇచ్చినప్పుడు ఫోన్ నంబర్ తో దాని మనకు ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు సార్ చెప్పినట్టు ఫోన్ నంబర్ కానీ మెయిల్ కానీ ఆప్షన్ ఉంటుంది. మనం ఈ యొక్క ఏదైతే ఓఎస్ ఐడి ఉందో ఆ ఐడికి వీళ్ళు అర్హులు, వీళ్ళే దీనికి ఓనర్స్ కన్ఫర్మేషన్ కోసం మనకు మెయిల్ ఐడి ఉన్న ఫోన్ నంబర్, ఆ రెండిట్లో ఏది ఉన్నా మనకు ఆప్షన్ అనేది ఉంది అంటున్నారు కనుక సరే వెయిట్ చేద్దాం. వెయిట్ చేసిన తర్వాత మనం ఒక్కొక్కరు తీసుకుంటా అంటే ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతా ఉంటాయి కదా మేడం. క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతాడు సార్ రానియండి, రాంబాబు సార్ రానియండి. ఒక్క నిమిషం. రాంబాబు సార్ వచ్చారండి? సారీ, అది చాలా టైం తీసుకున్నారు, దాదాపు 1 అవర్ అయిపోయింది సార్ వచ్చింది. సార్ మెయిల్ ఏ పేరు మీద వస్తుంది సార్? అది కూడా అడుగుదాం. మనకు ఆన్ పేస్ మీద వస్తుంది మోస్ట్లీ. అనే పేరు మీద ఫోటోలు అనే వస్తున్నాయి చాలా రకాల. మరి దీని మీద వస్తుంది చాలా ఆన్ పేస్ ఎల్ఎల్సి అనే పేరు మీద వస్తుంది నాకు తెలిసి. ఒకవేళ అది కాదు అంటే సార్ అడుగుదాం, రాంబాబు సార్ ఉంటే అడుగుదాం. ఓకే సార్. సార్ ఇప్పుడు ఎవరికైనా వ్యాలెట్ లో పడ్డాయా? విత్డ్రాల్స్ ఎప్పుడంట, లాంచింగ్ ఎప్పుడంట, అదేమన్నా తెలిసిందా సార్ గోల్డెన్ సింగ్ గారు? మీరు మనము 8 గంటలకు 9 గంటలకు మాట్లాడదాము. 9 గంటల వరకు. ఇప్పుడు అది ఆ మాట విషయము ఎక్కడికో వెళ్ళిపోతుంది, ఎంతో దూరం పోతుంది. ఈసారి మీరు లేట్ వచ్చారు కాబట్టి మొత్తం వివరిస్తాం. సమస్య గారు వెళ్ళిపోయారు, మొత్తం వివరించి చెప్తాము. నేను పేపర్ మీద రాసుకున్నా, వేరే వాళ్ళు రాసింటారు. వేరే వాళ్ళు టెక్నాలజీ చేసి రికార్డ్ కూడా చేస్తారు. ఇది మొత్తం ఆ సంగతి నీకు తెలుసు, నాకు తెలుసు. మాట్లాడదాం. సమస్య గారు 9 గంటల నుండి 10 గంటలకు మాట్లాడుతున్నాం. అదే సార్, ఇప్పుడు సార్ ఏమన్నా దాని గురించి చెప్పారా? దాని గురించి డౌట్ అడుగుదామని చెప్తాను. అడగండి సార్, అడగండి. మీకు కూడా సాంబశివరావు గారు, మీకు కూడా 1 మినిట్ ఛాన్స్ ఇస్తాను. ఒక్క నిమిషం. సార్ వస్తే మనం మాట్లాడచ్చు. రాంబాబు సారు రాలేదు, సార్ అయితే లైన్ లో ఉన్నారు, ఇంక ఎగ్జిట్ అవ్వలేదు. సార్ అయితే మనకు ఒక వాల్యుబుల్ టైం ని ఇస్తా అన్నారు. ఒక్క నిమిషం ఆగుదాం. రాంబాబు సార్ ఎక్కడ సార్ ఉండేది? సార్ ఉండేది హైదరాబాద్. ఇంకా ఎక్కడ ఏంటి అని అడగండి సార్. సార్ మన గ్రూప్ రావడానికే సంతోషించారు. ఎందుకంటే నేను గ్రూప్ లో కూడా ఎవరికి ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వదలుచుకోలేదు. వీడియోలు కూడా చేస్తానా చేయను అనేది కూడా గ్యారంటీ లేదు అని చెప్పారు. సో ఏంటంటే సార్ను బాగా రిక్వెస్ట్ చేశాము, చేయడం వల్ల సార్ రావడం జరిగింది. సార్ నెంబర్ తీసుకుని కూడా ఎవరు కాల్ చేయకండి సార్. సార్ కార్లు కూడా లిఫ్ట్ చేయను అని చెప్పారు. మోస్ట్లీ ఖాళీగా ఉంటే చేస్తారేమో. ఇస్తే అడుగుదాం సార్. రాంబాబు సార్ కాల్లో ఉన్నట్టు. రాంబాబు సార్ వెయిట్ చేద్దాం. మీ ప్రశ్నల జవాబులకు 9 గంటల నుండి 10 గంటల వరకు మనం మాట్లాడాలి. మెసేజ్ పెట్టండి సార్ ఒకసారి. లైన్ లో సార్ ఎగ్జిట్ అవ్వాలి. రాంబాబు సార్ ఆల్రెడీ లైన్ లో ఉన్నారు. ఎగ్జిట్ అయితే మనం ఏదన్నా అడగొచ్చు. ఎగ్జిట్ అయ్యారనుకుంటా. లేదు సార్, ఉన్నారు. ఒకసారి మెసేజ్ పెట్టండి. సార్ ఆల్రెడీ కాల్లో ఉన్నట్టున్నారు. సార్ కాల్ వచ్చిందని మాట్లాడుతున్నారు. కొద్దిగా అది సమస్య గారు మ్యూట్ లో పెట్టుకోవచ్చు సార్.
రామశివరి గారు మీకు డౌట్లు ఉంటే సత్తుపల్లి నుండి ప్రభు సార్ ఉన్నాడు, శ్రీనివాస్ ఉన్నారు. మీకు సాంబశివరావు గారు, మెసేజ్ పెట్టండి. సాంబశివరావు గారు మీట్ లో పెట్టండి. ఏమైనా ఉన్న పర్సనల్ గా నా ఫోన్ చేయండి సార్, నేను వివరంగా చెప్తాను. నైట్ మన గ్రూప్ కి వచ్చినప్పుడు క్లియర్ గా చెప్తాను. దేనికి టెన్షన్ పడకండి సార్, హ్యాపీ సార్. అంతా మనకి మంచి మంచి గుడ్ న్యూస్ లేదు సార్. ఓకేనా సార్? థ్యాంక్ యూ సార్. మ్యూట్ లో పెట్టండి. సార్ సార్ వచ్చారు. ఓకే సార్, ఇప్పుడు ఎవరైతే అడగాలనుకున్నారో అడగండి సార్. సార్ను డైరెక్ట్ అడగండి. ఒక్క నిమిషం. రామశివరావు గారు అడగండి, మీరే అడగండి, మీకు ఛాన్స్. శాంతరావు గారు ప్రశాంత్ గారు ఆగండి సార్, ఒక్క నిమిషం. ప్రతాప్ గారు ఆగండి. సాంబశివరావు గారు మీరు మాట్లాడండి. సార్ నమస్తే సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. అదే సార్, ఇప్పుడు బ్యాంక్ కింద చెప్తున్నారు కదా, ఇప్పుడు ఏ బ్యాంకులు సార్? మామూలు స్టేట్ బ్యాంక్ ఉందా సార్ ఆ బ్యాంకుల్లో? లేదు. లేదా? లేదు. ఇప్పుడు హెచ్ఎస్బిసి ఒకటేనా సార్ మనకి ఉంది మన ఇండియాలో? సార్ 8 బ్యాంకులు ఉన్నాయి సార్, అన్ని ఐడిలో వ్యాలెట్ లైన్ లో వస్తాయి, ఖచ్చితంగా కనబడతాయి. సాంబశివరావు గారు అది ఆల్రెడీ అయిపోయింది సార్. మేము మళ్ళీ ఈవినింగ్ చెప్తాం. మళ్ళీ మీరు స్టార్టింగ్ నుండి అడుగుతున్నారు. సార్కు చాలా టైం లేదు అని చెప్పారు. దయచేసి ఒక్క నిమిషం, మీరు మళ్ళీ స్టార్టింగ్ నుండి అన్ని అడుగుతున్నారు. ప్రతాప్ గారు మీరు మాట్లాడండి సార్, ఒక్క నిమిషం. ఎవరైనా 8 బ్యాంకుల్లో ఎక్కడికంటే అక్కడ పోవాలి, ఎక్కడ ఉంటే అక్కడ పోవాలి. రిసీవింగ్ ఓన్లీ, విత్డ్రా ఓన్లీ అకౌంట్స్ వచ్చాయి అన్ని. ఎవరికి ఓపెన్ అయినా అకౌంట్స్ గుర్తుపెట్టుకోండి, విత్డ్రా అకౌంట్స్ మాత్రమే, డిపాజిట్స్ నడవు దాంట్లో. సార్ మెయిల్స్ ఏ పేరు మీద వస్తున్నాయి సార్? అన్బజు ఎల్ఎల్సి లిమిటెడ్. ఓకే సార్, ఓకే. ప్రతాప్ గారు మీరు అన్మ్యూట్ చేసుకొని సార్ ఒక్క క్వశ్చన్ అడగండి సార్ సూటిగా. సార్ పేరు ఏం పేరు? సార్ పేరు రాంబాబు సార్. రాంబాబు సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు ప్రతాప్ సార్, వరంగల్ నాది. ఓకే సార్. సార్ నా ఈ 2 ఐడీలు రికార్డ్ విత్ యాక్స్ లా సర్వే అవ్వలే సార్. మెయిల్ వచ్చింది కానీ 45 days తరఫు చేస్తూనే ఉన్నా, కానీ అవ్వలేదు. దానికి ఏమైనా ప్రాబ్లం అవుతుందా సార్? డబ్బులు రావడానికి రిటైల్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ కి సంబంధం లేదు. అవునా సార్? అంటే మరి ఇప్పుడు విక్టర్ విత్ యాష్ ఏంటిది మరి? అందరూ విక్టర్ విత్ యాష్ లకు రావాలి, ప్రతి ఐడి విక్టర్ విత్ యాష్ లకు రావాలి అంటున్నారు కదా, గ్రూప్స్లలో అంకెలు అవుతుంది. ట్రైనింగ్ కోసం సార్, మీకు ట్రైనింగ్ ఇంట్రెస్ట్ లేదు, ఫ్యూచర్ లో పబ్లిక్ లో పోము, ఫౌండర్షిప్ వద్దు అనుకుంటే వదిలేయండి. ఫౌండర్షిప్ లో పార్టిసిపేషన్ ఉండకుండా ఉంటే ఐడీలు వెళ్ళిపోతాయి, ఫ్యూచర్ లో డిలీట్ అయిపోతాయి డైరెక్ట్. చంద్రశేఖర్ గారు, కేసీఆర్ గారు మాట్లాడతారా సార్? ఒక నిమిషం. చంద్రశేఖర్ గారు ఒక నిమిషం, మీరు ఏమైనా మాట్లాడదలుచుకుంటే మాట్లాడండి. గుడికల సత్యనారాయణ గారు, నాగరాజ్ గారు, అత్తర్ పాష గారు. సార్ చెప్పండి. రాంబాబు సార్, చెప్పండి సార్. విక్టర్ విత్ యాష్ లా మరి 2 ఐడీలు సర్వే కాలే. చెప్పినా సార్, ప్రాబ్లం లేదని చేసుకోండి. ప్రాబ్లం ఏం లేదు కదా? లేదు. నాకు ఈ మెయిల్స్ ఇంకా వస్తలేవు. అంతకుముందే నాతో అడిగే క్వశ్చన్ కాదు సార్, అది నాకు సంబంధించిన క్వశ్చన్ కాదు. నేను ఆల్రెడీ, మీరు బ్యాక్ ఉన్నారు, మీరు అప్డేట్ అవ్వండి అంతే. నేను మాట్లాడుతా సార్. ప్రతాప్ గారు మీరు ఆగండి సార్. సార్ ఇంకెవరైనా మాట్లాడదలుచుకుంటే మాట్లాడండి సార్ తొందరగా. సార్ టైం అయిపోతుంది. సార్ 5:30కి ఎగ్జిట్ అవుతారు. కేసీఆర్ గారు మీరు మాట్లాడతారా? అఖ్తర్ పాషా గారు, నాగరాజ్ గారు, కోడికల్ సత్యనారాయణ గారు, ఎవరైనా